ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలని దేవుని కోరి ప్రార్థిస్తున్నాను. మనమందరం బాగుండాలి, దేవుళ్ళు ఎదిగి దేవుళ్ళు బలపడి ఆయన నామాన్ని కనపరుచుకునే వారిగా మనం అందరము నడుచుకోవాలి. హల్లెలూయా. స్తోత్రం. చిన్న వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. గడిచిన నెలంతా మార్చి నెలంతా కాచి కాపాడి మరొక నూతనమైన నెల మనకిచ్చినందుకు దేవత దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. యెహోవా నా కాపరి. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నా కాపరి. దేవుని నామ స్తోత్రములు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవునికే స్తోత్రములు. గడిచిన మార్చి నెలంతా ఆయన మన కాపరిగా ఉన్నాడు. ఆయన మనకు రక్షించాడు. ఆయన మన పరిశుద్ధులుగా నడిపిస్తున్నాడు దేవుడు. ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా పరిశుద్ధులుగా ఉంటారు, పరిశుద్ధులుగా జీవిస్తారు. అవసరమైతే ఆయన కోసం మత సాక్షిగా మనము మారేలాగా దేవుడు చేస్తాడు. ఈరోజు దేవుడు మనకి కాపాడే దేవుడు, కాపరి. ఆయన మనకి కాపరి, చుట్టూరు కంచి వేసే కాపరి, ఆత్మలు నశించిపోకుండా రక్షించే కాపరి. అయినా ఈరోజు మన కాపరి మనం గ్రహించుకుంటే చాలామంది మన దేనికోసం పరిగెడుతున్నాం, దానికోసమే పరిగెడుతున్నాం. ఈ రోజున ప్రేమ సోదరులారా, ఆయన పచ్చిక చోట్ల మనం పడవేసి ఉన్నాడు. ఆయన దండమే మనకి ఆయుధం. దుస్తుల ఆలోచన చొప్పున నడవక పాపలను అనుసరించగా మనల్ని కాపాడుతున్నాడు. మనం గమనించుకోవాలి, మనల్ని ఎందుకు కాపాడుతున్నాడు, మనల్ని ఎందుకు రక్షిస్తున్నాడు. ఈరోజు మనం ఎలా జీవిస్తున్నాం, ఇలా బ్రతుకుతున్నాం, ఇలా మనం అందరం కలిసిమెలిసి ఉంటున్నాం. ఒకరి మీద ఒకరు ప్రాణంగా, ఒకరి మీద ఒకరు ప్రేమగా, ఒకరు సాయం చేసుకుని, ఒకరి పాపలో ఒప్పుకుని, దీర్ఘశాంతం, ప్రతిది కూడా ఆయన కాపరి. ఆయన మంచి కాపరి, మన కొరకు ప్రాణం పెట్టిన కాపరి, మన రక్షించిన కాపరి, తిరిగి లేచి మరణం ములిని విరిచిన కాపరి. మనం గ్రహించుకోవాలి. ప్రేమ సోదరులారా, ఈరోజు వాగ్దానం మన జీవితాలు వెలువరించి ఆయన కాపరి. మనకి ఏం కొద్దుగా ఉండదు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. అటు దీవెనలు అన్నీ కూడా మనకి దేవుడు కలగజేయును కాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకి కారుబూతుడైన మా పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు స్తోత్రాలు. నిత్యుడగు తండ్రి, ఆలోచనకర్త, నిన్న నేడు ఏకరీతికున్న దేవునికి స్తోత్రములు తండ్రి. ప్రతి దినము కూడా మమ్మల్ని నూతన పరుస్తూ, నూతన ఆనందం, నూతన బలము, శక్తితో మమ్మల్ని నింపుతున్నారు తండ్రి. ప్రతి దినము కూడా నేను ఎల్లప్పుడూ మమ్మల్ని కాపాడుతున్నారు. గడిచిన నెల ఎలా గడిపిందో, ఎలా వెళ్ళిపోయిందో మాకు తెలియదు నాయన. మార్చి నెల అంతా మమ్మల్ని ఎంతో నడిపించు ఉన్నారు తండ్రి. ఆ మార్చి నెలలో నేను ఎంతోమంది నేను మీ సన్నిధిలో ఎదిరిచ్చున్నారు, మత సాక్షిగా ఎదిరిచ్చున్నారు. వాళ్ళ చుట్టూరు కంచి వేయండి. ఎవరైతే నేను ఇంకా మీ నామంలో అవమానపడుతున్నారో నేను వారు ఒకసారి జ్ఞాపం చేసుకోండి. మతం మందులు జ్ఞాపం చేసుకోండి. నేను చూపు మతం అని ఎరగపోతున్న వాళ్ళు జ్ఞాపం చేసుకోండి. ఇది మతం కాదు, ఇది మారు మనసు, ఇది మంచి మార్గం. నువ్వు మంచిగా బతుకు, చెడు మార్గానికి వెళ్ళగొద్దు అన్నది కూడా తప్పే వాళ్ళకి నేను. ఎందుకంటే తాగొద్దు, తిరగొద్దు అంటున్నామని వాళ్ళ కోపం. నువ్వు తాగు, తప్పులు చేయి, విచారం చేయంటే మంచివాళ్ళు, అవి మానుకో అంటే తప్పుడోళ్ళు. అలాగ ఉన్నాం తండ్రి. వాళ్ళకి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చుట్టూరు కంచి వేయండి. ప్రతి ఆత్మ చుట్టూరు కంచి వేయండి. ఎవరైతే మీ సన్నిధిలో ఎదురుస్తున్నారో వాళ్ళ ఆత్మ శాంతించేటట్లు బలపరచండి, సరిపరచండి. మేమందరము పరలోక రాజ్యం చేరండి వరకు మమ్మల్ని బలపరచండి. ఈరోజు నేను ప్రపంచం ఈ ప్రాధాలు చెంత పెడుతున్నాను తండ్రి.
ఈ ప్రపంచంలో జరుగుతున్న ఇబ్బందులు, శోధనలు, కుట్రలు, కుళ్ళులు అన్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రపంచంలో ప్రతి దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏ దేశంలో ఏ అధికారులు నిలబెట్టున్నారు, ఎంపీలు నిలబెట్టున్నారు, సీఎంలు నిలబెట్టున్నారు, నేను మంత్రిగా నిలబెట్టున్నారని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు పొగరు నెత్తికెక్కకుండా నేను వాళ్ళు దీర్ఘశాంతంతో పనిచేసేటట్లు బలపరచండి. మీ పేదలకు ఏం కావాలో వాళ్ళు గ్రహించుకునేటట్లు బలపరచండి. ప్రతి దేశం చుట్టూరు కంచిపోయండి. ఈ నాయన భూకంపాలు వస్తున్నాయి తండ్రి, సునామీలు వస్తున్నాయి నాయన. ఇంకా పాపం పోలేదు తండ్రి, పాపాలు అలాగే నడుస్తున్నాయి తండ్రి. ప్రతి దేశం చుట్టూరు కంచిపోయండి, ప్రతి ప్రాంతం చుట్టూరు కంచిపోయండి, ప్రతి కుటుంబం చుట్టూరు కంచిపోయండి తండ్రి. ప్రతి కుటుంబంలో ఏ సోదరులు ఏ బాధలో ఏ ఇబ్బందిలో పడుతున్నారో పని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను ప్రతి కుటుంబంలో సోదరులను అపవాదిగా చేసే ఇబ్బందులు, బాధలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. చుట్టూరు కంచిపోయింది నేను. ఏ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు బాధపడుతున్నారు, ఏ కుటుంబంలో అప్పుల బాధలతో బాధపడుతున్నారు, ఏ కుటుంబంలో పనులు లేకుండా, ఉద్యోగం లేకుండా వాళ్ళు పండించే పంటలో నష్టపోతుంటే ఇబ్బందులు పడుతున్నారు తండ్రి బిడ్డలు జ్ఞాపకం చేసుకొని మరి వాళ్ళు చేసే పనులు అభివృద్ధి పరిచి వాళ్ళ అప్పులు తీర్చుకునేటట్లుగా బలపరచండి. ప్రతి కుటుంబంలో నేను అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ కుటుంబంలో ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో మాకు తెలియదు నేను. సమస్తం మెరుగున్న దేవుడు నేను. కాలు చేతుల నొప్పులతో, షుగర్ వేటలతో, డెంగ్యూ జ్వరంతో, లో బీపీతో, ఐబీపీతో, తలపోటుతో, నేను లో షుగర్తో, గ్యాస్ నొప్పితో బాధపడుతున్నా ప్రతి బిడ్డ సరస్సు నుంచి కాలు వరకు కూడా అమూల్యమైన రక్తంతో మీరు పోషించండి. సంపూర్ణమైన ఆరోగ్యమాలు అనుగ్రహించండి. గొప్ప సాక్షి మీ సన్నిధిలో నిలబెట్టుకోండి. ఈరోజు నేను గర్భఫలం లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాను. ఎంతోమంది బిడ్డలు గర్భఫలం లేకుండా బాధపడుతున్నారు. పెళ్ళి 8 సంవత్సరాలైనా వాళ్ళకి బహుమానం లేకుండా బాధపడుతున్నారు. మీ వాక్యం చదివిస్తుంది అండి. గర్భఫలం ఏహో ఇచ్చే బహుమానం అని చదివిస్తున్నారని అదే రీతిగా బలపరచండి. గొప్ప సాక్షి మీ సన్నిధిలో నిలబెట్టుకోండి. ఈరోజు మరి పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకి నూతన కెట్టని దయచేయండి. ఇంకా వివాహం జరగలేని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ వధువుని ఎక్కడ ఏర్పాటు చేసినా మీ చిత్తమే ఉంది. వివాహం అన్నింటిలో ఘనమైందని మీ వాక్యం చదివిస్తుందని అలాగే బలపరచండి తండ్రి. ప్రతి బిడ్డనైనా, ప్రతి యవనస్తులునైనా చెడు మార్గంలో నడుస్తున్నారు. ప్రతి యవనస్తుల చుట్టూరు కంచి పెట్టండి. వాళ్ళు మంచి మాటలు, వాళ్ళ జ్ఞానానికి, వాళ్ళ తెలివికి నేను మీరు బలపరచండి. మీకు ఏ చిత్తమే ఉన్నదో నేను బలపరచండి, స్థిరపరచండి తండ్రి. ప్రతి యవనస్తునైనా సంఘానికి ఒకే నేను మూలతమంగా ఉండేటట్లు బలపరచండి. ఇక్కడ చాలామంది విదేశాలకు వెళ్ళి పనుల కోసం విదేశాలకు వెళ్తూ ఉన్నారు తండ్రి. ఎంతమంది వీసాల కోసం ఆశపడుతున్నారు నేను. అదే ఆసరాగా తీసుకుని అయినా చాలామంది మోసం చేస్తున్నారు నేను. పొరుగు వారిని ప్రేమించిన అన్న రీతిగా వాళ్ళు ప్రేమిస్తలేదు తండ్రి. ఒకరు సాయం చేసుకున్నాలనుకుంటలేదు నేను. ఎంతసేపు డబ్బు తీసుకుని మోసాలు చేస్తున్నారు. డబ్బులు తీసుకుని జేజాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. డబ్బులు వెనక్కి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. అలాంటి ఆత్మలు అలాంటి ఉన్నవారేమో జ్ఞాపకం చేసుకుని ప్రభు వాళ్ళ చుట్టూరు కంచివేయండి. ఒకరు సాయం చేసుకునేట్టు అట్లా బలపరచండి. ఈరోజు విదేశాలకు వెళ్తున్నా చాలామంది బిడ్డలు ఎందుకు వెళ్తున్నారు అది మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నారు నేను. పిల్లలు వదిలేసిన ఆయన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉన్నారు. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు పరిశుద్ధులుగా ఉండేటట్టు బలపరచండి. ఏ కుటుంబం ఏ మరి దేశాలకు వెళ్ళి పనిచేస్తున్నారు, ఏ పనిలో ఉన్నారు, ఏ డ్రైవింగ్ చేస్తున్నారు, ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు, ఏ కంపెనీలో పనిచేస్తున్నారు, చుట్టూరు కంచి పెడతండి. ఇదే శాశ్వతం కాదండి. ప్రతి ఒక్కరు కూడా నేను పరలోక రాజ్యం చేరడానికే తాపత్రపడేటట్టుగా బలపరచండి. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రపంచంలో ఉన్న సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంఘాల్లో జరుగుతున్న ఇబ్బందులు, సోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి. మతం మందులు మరి హింసలు పెడుతున్న సంఘాలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సేవకులు మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి కొన్ని సంఘాల్లో తండ్రి దురాత్మతో బోధిస్తున్నారు తండ్రి. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను ఈ గ్రహాలు పెట్టి ప్రతి సేవకుని నేను బలపరచండి. ప్రతి సేవకుని బలము, శక్తి దయచేయండి. దేవుడి వంకే చూసేటట్లు బలపరచండి. మనుషుల వంక చూసేటట్లు బలపరచండి. కొంతమంది పాస్టర్లు తండ్రి మరి ఎవరైతే జీతాలు ఎక్కువ ఉన్నాయో, ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో, ఎవరైతే అప్పులు ఇస్తున్నారో వీటి కోసమే ఆలోచిస్తున్నారు తండ్రి. కానీ నిన్ను నిలబెట్టిన రక్షకుడైన ఆయన
ప్రతిదీ ఇచ్చేవాడని వాళ్ళు గ్రహించుకునేట్లు బలపరచు.